హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీకు సింపుల్గా చూపిస్తా. ముందుగా 2 కిలోల టమాటాలు తీసుకుని ప్రాపర్గా క్లీన్ చేసుకుని నీట్గా తుడుచుకొని అలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. తర్వాత మనకి టమోటాలు నీట్గా 4 ముక్కలు 5 ముక్కలుగా మొత్తం కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం ఒక కళాయి తీసుకోండి. కళాయి తీసుకుని సరిపోయినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తం దాంట్లో వేసేసి ప్రాపర్గా మొత్తం ఒక స్పూన్ తీసుకుని మొత్తం తిప్పండి. అది ఏంటంటే మనకి మెత్తగా ఉడకాలన్నమాట, ఎందుకంటే తర్వాత మనం మిక్సీ పట్టాలన్నమాట. ఓకేనా? సో అలా మనం అవి పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం ఖాళీ ఉండకుండా మనకి ఇలా కళాయి పెట్టుకొని మనకి పికిలి కావాల్సిన మెంతులు ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా వేపుకోవాలన్నమాట. అవి మంచిగా వేపుకున్న తర్వాత టమోటా కూడా మనకి మంచిగా వేగాలి ప్రాపర్గా, ఎందుకంటే 2-3 సార్లు తిప్పుకోవాలన్నమాట. అది బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో అందుకని మనం తిప్పుకోవాలన్నమాట. అలా బాగా తిప్పుకొని బాగా మెత్తగా అయిన తర్వాత అలా మెత్తగా వేగిన తర్వాత మన మధ్యలో మనకి 2 kgsకి 200 grams చింతపండు వేయాలన్నమాట. చింతపండు వేస్తే మనకి బాగా నిల్వ ఉంటుంది అనమాట, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా చింతపండులో. సో అందుకని మన పాతకాల పద్ధతిలో చాలామంది చింతపండు ఎక్కువ వాడతారు అనమాట, మన పచ్చళ్ళు కానీ నిల్వ ఉండడానికి. అందుకని మనం చింతపండు బాగా వాడతాం అనమాట. ముందుగా వేపుకున్న ఆవాలు, మెంతులు, చిన్నులపాయలు మిక్సీ పెట్టుకుని ఇప్పుడు ఇలా ఉడికిన టమోటా మొత్తం చూసిన తర్వాత అవి బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుని మళ్ళీ కళాయిలో ఆయిల్ పోసుకొని మనకి ఏమైతే ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆవాలు అవన్నీ పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. చిన్నులపాయలు కూడా ఇలా వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాక ఇందాక మనం వేపుకున్న టమోటా, ఉప్పు, కారం అలా మిక్సీ పట్టేసుకుని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం ఆవాలు, మెంతిపిండి కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్గా మిక్స్ చేసుకుని ఇందాక మనం పట్టుకున్న తాలింపు కూడా మిక్స్ చేసుకోవాలి. సో మనం అనుకున్న ఇన్స్టెంట్ టమోటా పికిల్ రెడీ. హ్యావ్ ఏ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.